మనం తెలుసుకున్నాం. అయితే ఈ దినమంతా ప్రభు మహాత్ములను దేవుని దయను బట్టి కొన్ని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్రము అవతలుండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము. వారు అసాసోన్ తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదావారు యెహోవా వలనని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా. ఈ సమయమందు దేవుని ప్రియ బిడ్డలారా, యెహోషాపాతు రాజు, యూదా రాజు. అయితే ఆ దేశం మీదికి దండెత్తి వచ్చారు. ఎన్ని గుంపులో తెలుసా? ఒక ప్రక్కన మోయాబీయులు, మరో ప్రక్కన అమ్మోనీయులు, మరో ప్రక్కన ఇదిగో మెయోనీయులు. కొందరు వాళ్ళలో కొందరు దండెత్తి ఒక ప్రక్కన వస్తా ఉన్నారు. ఆ వర్తమానం యెహోషాపాతుకు వినపడింది. యెహోషాపాతు రాజా, నీ మీదికి దండెత్తడానికి 3 గుంపుల వారు బయలుదేరారు. 3 గుంపుల వారు బయలుదేరారు. ఏం చేస్తావు అని జాగ్రత్త పడమని వర్తమానం వచ్చింది. అంతలోగా మరొకరు పరిగెత్తుకుని వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్లతో గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచు ఉన్నది, చిత్తగించము రాజా. వాళ్ళు ఎన్గేదులో దిగి ఉన్నారు. ఎన్గేదులో వాళ్ళు సముద్రం దాటి వస్తూ ఉన్నారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు ఒకడు, రాజ్యము యూదా రాజ్యం. ఈ రాజ్యం మీదకి దండెత్తుచు వచ్చుచున్నవారు నలుగురు సమూహము బయలుదేరింది. సముద్రం వైపున ఒకరు, అమ్మోనీయులు ఒకరు, అలాగే మోయాబీలు ఒకరు, మోయానీయులలో కొందరు, అనేకులు ఒక్క యెహోషాపాతు రాజు మీదికి దండెత్తి వచ్చారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు ఒక్కడు
యెహోషాపాతు రాజు ఒకడు. సమస్యలు నలుమూల నుంచి వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి యెహోషాపాతు రాజుకు. ఇప్పుడు ఈ సమయంలో ఈ మాటను బట్టి నేను ఆ జీవితంలో నలువైపులా ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో కొన్ని సమస్యలు రాగలుగుతాయి క్రైస్తవునికి, దేవుని నమ్ముకున్న బిడ్డకు. అయితే ఈ యెహోషాపాతు రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక నా బలము తక్కువైంది, నా మీదకి వస్తున్న సైన్యము ఎక్కువ, నా బలము తక్కువ. నా మీదకి వస్తున్న సైన్యము ఎక్కువ, నాకున్న బలము తక్కువ. నాకున్న సమస్యలు ఎక్కువ, నా బలము తక్కువ. నాకున్న సమస్యలు ఎక్కువ, నాకున్న బలము తక్కువ. అలాంటి సమయంలో దేవుని నమ్ముకున్న యెహోషాపాతు రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే 3వ వచనం అంటాడు, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మొట్టమొదటిగా మనసు నిలిపాడు. భయపడిన వెంటనే తన మనసును ఎక్కడ నిలిపాడంటే దేవుని మీద నిలిపాడు. ఈ రోజున నీ సమస్యలు ఎక్కువై ఉండవచ్చు. అయితే అన్ని సమస్యలు వచ్చినా వారి బలం వైపు చూడలేదు యెహోషాపాతు. మనుషుల వైపు చూడలేదు, రాజుల వైపు చూడలేదు, రాజులకున్న బలం వైపు చూడలేదు, వారు పెడుతున్న మాటలకు భయపడలేదు, వారి సైన్యాన్ని చూసి భయపడలేదు. ఎన్ని తిక్కులు ఎన్ని సమస్యలన్నా రాని, అయితే మనమైతే నీ మీదికి ఫలానా మార్పు వస్తున్నారంటే వారి బలం ఏమిటి, వారి వ్యక్తిగత జీవితం ఏమిటి, వారు ఎంతమందిని కొట్టారు, వారు ఎంతమందిని పాడు చేశారు, వారు ఎంతమంది నశింపజేశారు, వాడి బలం ముందు నేను నిలబడతానా, వాడి బలం ముందు నా కుటుంబం ఏపాటిది, వారి ముందర నేనే పాటివాడిని అని మనసు మనం ఎలా నిలుపుతామంటే ఎదుటి శత్రువు వాడి బలం మీద నిలుపుతాం. కానీ యెహోషాపాతు అలా చేయలేదండి. మోయాబీలు రాని, అమ్మోనీయులు రాని, ఇదిగో అనేకులు సిరియన్ దండులు కూడా అనేకులు వచ్చి సముద్రాలు దాటని, ఎన్ని సమూహాలు ఎన్ని రాజ్యాలు నా మీదకి వచ్చినా వారి బలం వైపు నేను చూడను, వారి బలం వైపు నాకు అవసరం లేదు అనుకొని భయపడ్డాడు. భయపడిన వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దేవుని వైపు నా మనసు నిలిపాడు. దేవుని వైపు నిలిపాడు. ఎందుకు దేవుని మనసు దేవుని వైపు నిలిపి యూదా రాజ్యానికి ఒక ప్రకటన చేశాడు. యూదా రాజ్యంలో ఉన్న ప్రజలారా, నలువైపుల నుంచి శత్రువులు మన రాజ్యం మీదకి వస్తూ ఉన్నారు. నలువైపు నుంచి శత్రువు సమూహము బలమైన సమూహము. అయితే వారి బలం ముందు మన బలము చాలా తక్కువ. అయితే ఈ సమయంలో నా మనసు, రాజునైన నా మనసు యెహోవా మీద దేవుని మీద నిలుపుతూ ఉన్నాను. నాతో సహకరించడానికి ఉపవాస దినములను చాటిస్తూ ఉన్నాను. యూదా రాజ్యంలో ఉన్న జనులారా దేవుని సమూహంలోకి రండి, దేవుని మందిరంలోనికి రండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా సమస్యల వైపు నీ మనసు నిలబడకూడదు. మనుషుల బలం వైపు నువ్వు నిలబడకూడదు. ఉపవాస ప్రార్థన దినమందు నీకు ఎన్నెన్నో సమస్యలు రాని, ఎన్ని ప్రాణాలు పోయే సమస్య యెహోషాపాతుగా ఇక దిక్కు తెలియని పరిస్థితి. ఒక్కసారిగా మూకుముడిగా అంతమంది జనం వచ్చి పడినారు, అంత సైన్యం అన్నారంటే చనిపోయే పరిస్థితి. అయినా భయపడలేదు. కారణం ఏంటి? ఎవరి యెహోషాపాతు ఎలాంటి వాడు? 19వ అధ్యాయంలోనికి రండి. 19వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం నుంచి చదువుకున్నాం. ఏ అపాయము చెందకుండగా తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడగు
యోహు అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగు ప్రకటన చేసినాడు: నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితులవైతివి కదా. యెహోషాపాతు రాజా, దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు యూదా రాజ్యంలో ఉండి, యూదా రాజ్యాన్ని స్తుతించబడుతున్న రాజ్యాన్ని ఏలుతున్న నీవు యెహోవా శత్రులకు స్నేహితుడవయ్యావా? దీర్ఘదర్శితో యెహోవా మాట్లాడిన మాట చెబుతూ ఉన్నాడు రాజుకు. ఎందుకు నువ్వు శత్రులతో చేతులు కలిపావని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అందువలన యెహోవా సన్నిధి నుంచి కోపము నీ మీదికి వచ్చెను. ఎప్పుడైతే దేవుని స్తుతించబడిన బిడ్డలు, దేవుని కీర్తించబడిన బిడ్డలు, దేవునితో సహవాసం చేసే బిడ్డలు, ఇదిగో యెహోవా శత్రువుల చేతిలోకి, యెహోవా దేవుడి విరోధమైన వారితో స్నేహము చేశామంటే దేవునికి కలిగే మొట్టమొదటి అనుభవం ఏమిటంటే కోపము. అందుకే దేవుని బిడ్డలు దేవునితోనే కలవాలి, దేవుని పిల్లలతోనే కలవాలి. అలా మాట్లాడుతూ యెహోషాపాతుతో దీర్ఘదర్శి ఏం మాట్లాడుతున్నాడంటే, మరో మాట అట్లాగే చదువుకుందాం ముందుకు. అయితే దేశములో నుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారించుటకు నీ మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అయితే ఎందరి మంది స్నేహం చేశాడో తెలియదు కానీ యెహోషాపాతు తన మనసు ఎవరి మీద నిలుపుకున్నాడంటే దేవుని వైపు నిలిపాడు. దేవుని వైపు నిలిపాడు. దేవుని వైపు నిలిపాడు. దేవుని వైపు నిలిపాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలారా, ఒకవేళ మనకు బాధలు, బలహీనతలు కలగవచ్చు. గత కాలంలో దేవుని సంబంధులు కాని వారితో స్నేహాలు కట్టి ఉండవచ్చు. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నీవు మంచి క్రియలు చేస్తావన్నావు, ప్రారంభించావు. చప్పట్లు కొడదామా? ఇప్పుడు మంచి క్రియలు ప్రారంభించావు. ఏంది? ఏ మంచి క్రియ? ఏ మంచి క్రియ? ఏ మంచి క్రియ అంటే నీ మనస్సు దేవుని వైపున నిలిపావు. నీ రాజ్యములో దేవతా స్తంభములని పలగొట్టి నీవెవరి వైపు నిలిపావంటే దేవుని వైపు నీ మనస్సు నిలుపుకున్నావు. అందుకని ఈ యెహోషాపాతు రాజు దేవుని వైపు మనసు నిలుపుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇతడు రాజ్యాన్ని ఏలుతున్న సమయంలో అనేకులను ఏర్పాటు చేసి ఏం చేస్తున్నట్టు రాజులు అంటే 6వ వచనం చూద్దాం. 8వ వచనం. మరియు వచ్చినప్పుడు న్యాయమును, దేవుడు నిర్ణయించిన న్యాయాన్ని జరిగించుటకు, పరిష్కరించుటకు యెహోషాపాతు లేవీయులలో, యాజకులలోను, ఇశ్రాయేలులోను, పెద్దలలోను కొందరిని నిర్ణయించి వారికిలాగా ఆజ్ఞాపించింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తించాల. రాజైన వెంటనే ఏమంటున్నాడు? యాజకులను, ప్రధాన యాజకులను, పెద్దలను అందరినీ పిలిచాడు. అయిలారా, మీరు అనేకులకు న్యాయము తీర్చే వారిగా ఉండాలా అని చెబుతూ ముందుకు వెళ్దాం. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రము గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి, ఆయా పట్టణంలో నివసించు వారికి మీ సహోదరులలో ఏ సంగతిని కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదికి, మీ సహోదరుల మీదికి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను.
చేసిన ఎడల అపరాధులు. నా దేశం బాగుండాలా యాజకులారా, ప్రధాన యాజకులారా, లేవీయులారా, పెద్దలారా, మిమ్మల్ని అందరినీ నేను రాజ్యంలో మొదటిగా పెడుతున్నానంటే, మొదటిగా మీరు అనేకులకు న్యాయ విమర్శలలో ఉండాలి. ఎవరైనా తప్పిదము చేస్తే వారిని మీరు ఖండించాలా. అపరాధము నా రాజ్యంలో ఏ ఒక్కడు చేయకూడదు. దేవుని వైపున మనసు నిలిపిన వారు ఏం చేస్తారంటే, కొందరిని ఏర్పాటు చేసి దేవుని సన్నిధిలో ఉన్న యూదారాజు యెహోషాపాతు ఏమంటున్నాడంటే, కొందరిని పెద్దలు నిర్ణయించి నా రాజ్యములో ఏ అన్యాయము జరగకూడదు, ఎవరికి బాధ కలగకూడదు కనుక ప్రధాన యాజకులను లేవీయులను అనేకులను సమకూర్చి ఏమంటున్నాడంటే, యెహోవా దృష్టికి అపరాధాలు కాకుండా వారిని హెచ్చరిక చేయవలెను. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎందుకు దేవుని ఉగ్రత మా గ్రామం మీదకి కానీ మా దేశం మీదకి కానీ రాకుండా ఉండాలి అంటే, మీరు ప్రతి ఒక్క తప్పు చేసిన వారిని హెచ్చరించాలా అని రాజ్యాన్ని వెళుతున్న రాజు హెచ్చరిస్తే బాగుంటుంది. కానీ లేవీయులకు, యాజకులకును, పెద్దలకును ఆ పని పెట్టాడు. ఎవరు? రాజ్యాన్ని వెళుతున్న రాజు. అప్పుడు ఏర్పాటు చేసి ఎందుకు ఇలాగ చేస్తా ఉన్నాడంటే, తన మనస్సు దేవుని పైన నిలిపాడు. హల్లెలూయా. దేవుని వైపున నిలిపిన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, పెద్దలతో చెప్తున్న మాట, మీరు మా రాజ్యంలో అనేకులు ఆశీర్వాదంగా ఉండాలా. ఎందుకంటే నా మీదికే రాజ్యాన్ని వెళుతున్న రా మీదికే దేవుని కోపం వచ్చింది. నేను దేవుని నమ్ముకున్న బిడ్డనైతే నా మీదికి దేవుడి కోపం రాకూడదు. నా సహవాసం మారేసరికి రాజ్యాన్ని వెళుతున్న నాతోనే దీర్ఘదర్శి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కోపం నీ మీద వచ్చింది, యెహోవా శత్రువులతో చేతులు కలిపావు కనుక ఆయన కోపం నీ మీదకి వచ్చిందంటే వెంటనే నా మనసు దేవుని మీద నిలిపాను కనుక దేవుడు ఆ కోపం చల్లార్చాడు. ఈ రోజున నాలాగా ఎవడు తప్పు చేయకూడదని నాతో సహా హెచ్చరించడానికి మీకు అధికారం ఇస్తున్నానని రాజులు సైతం హెచ్చరించడానికి, యాజకులకు, లేవీయులకు సమస్తాన్ని హెచ్చరించి బుద్ధి చెప్పి సరైన మార్గంలో తన దేశం ఉండాలని దేవుని కోపం నా రాజ్యం మీద, నా ప్రజల మీద, నా కుటుంబం మీద ఉండకూడగా మీరే కాపాడాలని ఈ పని ఎవరికి చెప్పాడంటే, లేవీయులకు, యాజకులకు, పెద్దలకు నిర్ణయించాడు. హల్లెలూయా. అటువంటి ఎందుకు నిర్ణయించాడు? రాజ్యాన్ని వెళుతున్న రాజు దేవుని కోపాన్ని తట్టుకొని, ఆ యూదారాజు తట్టుకోలేడు తెలుసు రాజుకు. నేను రాజ్యాన్ని వెళుతున్న రాజునైగా ఉండవచ్చు, చక్రవర్తినై ఉండవచ్చు, బలాఢ్యునై ఉండవచ్చు, అయితే దేవుని కోపాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు అని ఇంతగా చెప్పిన ఈ రాజు నలుగురు దిక్కుల నుంచి సైన్యం వస్తూ ఉంటే ఏం చేస్తున్నాడంటే, ఇతని మనసు దేవుని వైపు మరలా నిలిపాడు. హల్లెలూయా. ఇతని మనసు మరలా దేవుని వైపు నిలిపాడు. రాని ఎంతమంది అన్నా రాని, ఎన్ని సమస్యలున్నా రాని, ఎన్ని బాధలున్నా రాని, ఎన్ని ఇరుకులున్నా రాని, దేవుని కోపం నుంచి నేను తొలగించడానికి యాజకులను ఏర్పాటు చేశాను. దేవుని కోపమును నా మీద, నా రాజ్యం మీదకి రాకుండా ప్రధానులను, ఇదిగో గొప్ప గొప్ప వారిని, పెద్దలను నిర్ణయించాను. దేవుని కోపము రాకుండా లేవీయులను ఎంపిక చేశాను. అయితే వారు దేవుని దగ్గర దృష్టికి విచారణ చేస్తూ ఉంటారు. నా మీద ఏ ఆటంకం రాదు. అయితే నా మనసు వారి బలం మీద కాదు, నా దేవుని మీద నిలపాలంటే ఉపవాస దినము చాటించాలా. ఉపవాసం దినం చాటించాలంటే నేనే కాదు, దేవుని మనసుపై నిలబెట్టేది. నాకిచ్చిన రాజ్య ప్రజలందరూ దేవుని మీద మనస్సు నిలపాలని ప్రభు బిడ్డలుగా కోరుకున్నాడు యెహోషాపాతు రాజు. ఈ రోజున దేవుని నమ్ముకున్న దేవుని ప్రియ బిడ్డలారా, నీ ముందున్న సమస్య ఎంత భారమైనదైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఇదిగో అది తొలగిపోవాలి అంటే ఉపవాస దినమే ప్రారంభము, ఉపవాస దినమే ఆరంభము. రాజ్యాలు వెళుతున్న రాజులే ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి తన రాజ్య ప్రజలను కాపాడుకుంటున్నారు, తన దేశ ప్రజలను కాపాడుకుంటున్నాడు. ఆనాటి భక్తులు
చరిత్రలో మనం గమనించగలిగితే ఈనాడు వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇదిగో తన సేవా పరిచర్యను ప్రారంభించే కన్నా ముందు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో పరిచర్యను ప్రారంభించాడు. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేకులను విడిపించడానికి, సాతాను చేతుల్లో కట్టబడిన వారిని విడిపించడానికి 40 దినాలు ఉపవాస ప్రార్థన నా యేసయ్య చేశాడు. తన మనస్సును దేవుని మీద ఆనుకునేటట్లుగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కొండ మీద ఎక్కి దేవుడు అహర్నిశలు ప్రార్థన చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో నుంచి దేవదూతలు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవదూతలు పరిచర్య చేస్తూ ఉన్నారు. యేసయ్య ఉపవాస ప్రార్థనలో ఉంటే దేవదూతలు యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నారు. ఉపవాస దినం ప్రారంభించుకొని దేవుడు కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసంతో కన్నీళ్ళు ఉన్నారు. కన్నీళ్లు గారుస్తూ ఉంటే దేవదూతలు సైతము యేసయ్యకు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఉపవాసంలో ఉంటారు. నీతో ఎవరున్నారో తెలుసా? దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. ఉపవాసం ఉన్న ప్రతి కుటుంబానికి తోడుగా ఎవరు ఉన్నారు? దేవుడు తోడు ఉన్నాడు. అందుకే నీ మనసు ఎట్లా ఉండాలంటే దేవుని పైన అనుకోవాలా. ఉపవాసంలో ఉన్నవాడి మనసు ఎక్కడ అనుకోవాలంటే దేవుని మీద అనుకోవాలా. ఎందుకంటే దేవదూతలు నీ దగ్గర ఉన్నారు. జాగ్రత్త. నీ మనసులో పుట్టే ప్రతి ఆలోచన, నీ మనసులో పుట్టే ప్రతి తలంపు, నీ మనసులో ఉండే ప్రతి చెడు తలంపు, చెడు కార్యాలు వెళ్ళగొట్టాలంటే నీవు ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరు నీతో ఉన్నారంటే దేవదూతలు నీతో ఉన్నారు. దేవదూతలు నీతో ఉన్నారు. నిన్ను కాపాడుటకు, నీ మనసు చెలించకుండా, నీ ఆలోచనలు చెడిపోకుండా, నీవు పాడైపోకుండా, నీవు నడిపించబడుతున్న మార్గము చక్కగా నడవాలని, నీ మనసు, నీ ఆలోచన, నీ చూపు, నీ విధానము సరిగా నిలబడానికి దేవదూతలు నీ దగ్గర ఉన్నారు. నీ మనసు ఏది ఆలోచన చేసినా ఆ దేవదూతలు ఏం చేస్తారో తెలుసా? నీతో దేవా గడుపుతున్న నీ ప్రియ కుమారులు ఉపవాస దినం అనుకుంటున్నారు, ఉపవాస దినము చేస్తూ ఉన్నారు. వీరి మనస్సు బాగలేదయ్యా. ఉపవాసంలో ఉన్నారు, వీరి ఆలోచన బాగలేదయ్యా. ఉపవాసం ఉన్నారు, వీరి తలంపులు బాగలేవయ్యా. ఇది నీ మనస్సు నీ మీద నిలపడం లేదయ్యా. ఉపవాసంలో ఉన్నారయ్యా. వీరికున్న కష్టము భారమే, వీరికున్న శ్రమలు ఎక్కువే, వీరికున్న బాధలు అనేకమే. అయితే వీరి మనస్సు మాత్రము నీ మీద లేదు. శరీరాన్ని నలుగొట్టుకుంటున్నారు, దేహము బలహీనమైతా ఉంది. కానీ వీరి మనసులో ఆలోచనలు నీవు లేవయ్యా అని చెప్పడానికి దేవదూతలు మనతో ఉన్నారు, మనతో ఉన్నారు, మనతో ఉన్నారు, మనతో ఉన్నారు. ఈ రోజున ఉపవాస ప్రార్థనలో ఉంటున్న దేవుని ప్రియ కుమారులారా, కుమార్తెలారా, ఉపవాస దినము చాటించుకున్నావు, ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నావు. దేవదూతలు నీ ప్రక్కలో ఉండేటట్లుగా సహాయం దయచేస్తున్నాడు ప్రభు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కాపాడడానికి నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కానీ, నీ పిల్లలు కానీ సూది మనంతా కూడా బాధ కలిగించకుండా నా ప్రభు కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నీ మనసు ఎక్కడుంది? ఎన్ని సమస్యలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని కన్నీళ్ళు రాని, శత్రువులు నీ మీద ఎంతమందిగా నీ కళ్ళ ఎదుట కనబడతా ఉన్నా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నావా? అప్పుల సమస్యల నుంచి విడుదల చేయాలని కోరుకుంటున్నావా? వారి బలము నీ కుటుంబం మీద పని చేయకూడదు. శత్రువు బలం నీ కుటుంబం మీద పని చేయకూడదు. శత్రువు బలము యెహోషాపాతు రాజ్యం మీద పని చేయకూడదు. శత్రువు బలము యెహోవా రాజు మీద పని చేయకూడదు. ఆ రాజు పరిచయం మీద పని చేయకూడదు. ఎందుకంటే రాజుకు రాజ్యమంతా తన బిడ్డలే. తన బిడ్డల మీద శత్రువు పని చేయకూడదని మొత్తం అందరికీ చాటింపు వేశాడు. యూదా రాజ్యంలో ఉన్న ప్రజలారా, మీరందరూ ఉపవాసంలో ఉండాలా. మీరందరూ ఉపవాసంలో ఉంటే నా ఎదుట నిలబడిన నలుమూలను చిచ్చిన శత్రువుల బలము మన రాజ్యం మీద పనిచేయదు అని మొదటిగా నేను మీ అందరికీ రాజుగా ఉన్న నేను నా మనస్సును చలించకుండా దేవుని వైపు నిలుపుతూ ఉన్న నా మనస్సు
నా మనసు దేవుని వైపు నిలుపుతూ ఉన్నాను. ఉపవాసంలో ఉంటూ రాజ్యాన్ని నేనే దేవుని మీద మనసు నిలుపుతా ఉంటే, రాజ్యంలో ఉన్న పిల్లలారా, మీకు భయంకరమైన శ్రమలు ఉన్నాయి, మీకు భయంకరమైన కష్టాలు ఉన్నాయి. శత్రువులు ఏ వైపున వచ్చి నీ కుటుంబం మీద పడతారో, శత్రువులు ఏ వైపు నుంచి నీ రాజ్యం మీద పడతారో, శత్రువులు ఏ సమయాన నీ జీవితాన్ని నాశనం చేస్తారో తెలియదు కనుక నీ మనస్సును మొట్టమొదటిగా దేవుని వైపు నిలిపి ఉపవాస దినము ఈ దినము నుంచే ప్రారంభించు అన్నాడు. అప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దేవుని మందిరంలోకి వచ్చారు. వచ్చి ఉపవాసంతో ఉంటున్నారు, ఉపవాసంతో ఉంటున్నారు, ఉపవాసంతో ఉంటున్నారు, ఉపవాసంతో ఉంటున్నారు. రాజు మనసు దేవుని వైపు నిలిపాడు. రాజ్యంలో ఉన్న మనస్సంతా దేవుని వైపు నిలిపాడు. ఈ రోజున నీ మనసు శత్రువు మీద పనిచేస్తా ఉందా? శత్రువు బలాన్ని చూస్తా ఉన్నావా? శత్రువు బలాన్ని చూస్తా ఉన్నావా? నీవు చూడదు. నీ మనసు శత్రువు బలం మీద పెట్టద్దు. నీ మనసు దేవుని వైపు నిలపగలిగితే శత్రు బలము యేసు నామములో విడుదలవుతుంది. శత్రువు నీ కళ్ళ ముందే నాశనము కావడానికి నీ మనసే కారణం. ఉపవాసం ఉండి శత్రు బలం నుంచి కాపాడండి ప్రభాని యెహోషాపాతులాగా మోకాళ్ళుండి ఉపవాసం నీవు చాటించుకొని నిలబడినట్లయితే నీ మనసు ఎటువైపు ఆలోచన చేయకుండా దేవుని వైపు నిలుపు ఈ ఉపవాస దినములలో. అప్పుడు జరిగే అనుభవాలు చెప్తా. 4వ వచనం, యూదా వారు యెహోవా వలన, 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ వచనం, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొని, అందరూ వచ్చి కూడుకున్నారు. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములో నుండి జనులు వచ్చేసారు. మొత్తం అందరూ ఒకే చోట కూడుకున్నారు. జనులందరూ వచ్చి కూడుకుంటున్నారు. కూడుకొని క్రొత్తశాల ఎదుట యూదా యెరూషలేము జనుల మధ్య నిలిచెను. నిలబడి మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావనియు అన్యజనముల రాజ్యములు ఏలువాడవు నీవే. ఒక్కసారిగా మాట్లాడదాం. నీవు బహుబలము కలిగిన వాడవు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ వ్యక్తులకు బలము లేదు. శత్రువుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి బలము లేనప్పటికీ బలమైన వ్యక్తి ఒకరు ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న ఆ యేసయ్య మీద నిలిపాడు మనసు. నిలిపిన వ్యక్తి మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు మందిరంలో. ఏమంటాడు? నీవు బహుబలము కలిగిన దేవుడు, పరాక్రమ కలిగిన దేవుడు, నిన్నెదిరించుటకు ఎవ్వనికి బలము చాలదు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో ఏం చేశాడు? భయపడిపోయాడు. ఈ శత్రు నేనెప్పుడు జయించేదిరా? ఈ శత్రువు నుంచి నా రాజ్యాన్ని ఎలాగా కాపాడుకునేది? ఈ శత్రువు నుంచి నా రాజ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలని బాధపడుతూ కన్నీళ్లు గారుస్తూ భయపడుతున్న వ్యక్తి ఇప్పుడు భయపడడం లేదు. ఇప్పుడు అస్సలు భయపడడం లేదు. ఎందుకంటే బలమైన దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన పేరు నజరేయుడని యేసుని తెలుసుకొని, ఆయనే దేవుడని తెలుసుకొని, ఆ దేవుని మందిరంలో కూర్చొని, ఆ దేవుని మందిరంలో ఉపవాసం ఉండి, రాజులందరూ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పిలిచి వారి మధ్యలో నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సమాజ మధ్యములో ఉన్నావు, సమాజ మందిరములో ఉన్నావు. నీ ప్రార్థన నీ శత్రువుల ఎదుట నీకు భయమును కలిగిస్తుందా? శత్రువులు ఎట్లా భయపడుతూ ఉన్నావా? భయపడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? యేసు నామములో ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఉపవాసము చేయి. ఉపవాసంలో నీ మనసు దేవుని వైపు నిలుపు. నీ శత్రు బలము కంటే, నీకున్న సమస్య బలము కంటే,
మనుషుల వైపు చూడొద్దు, రాజుల వైపు చూడలేదు, వారి బలం వైపు, గుర్ర రథాల వైపు చూడలేదు, వారి ఖడ్గాల వైపు చూడలేదు, వారి సైన్యం వైపు చూడలేదు. చూచిందలా ఒకటే, నా ముందున్నది నా యేసయ్య. నేను ఉపవాస ప్రార్థన ఉంటే నాకు దేవదూతలు తోడుగా ఉంటారు, నేను భయపడను అని ధైర్యంగా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నిన్నెదిరించుటకు బలము చాలదు ఎవరికి సర్వదయ్యా. ఈ నలుమూల నుంచి రాజ్యాలు వస్తున్నారే, వాళ్ళని ఎదిరించడానికి నా బలం సరిపోదు, కానీ నీ బలము నాకు కావాలని నీ ఎదుటికి వచ్చానని ఈ రోజున సమస్యలలో పడి బాధపడుతూ దాటిని ఎదిరించలేక బలము లేక కృంగిపోతున్నావా? ఈ ఉపవాస ప్రార్థన దినమందు ప్రభు అంటున్నాడు, బలము లేని నీకు బలమైన దేవుడు తోడుగా ఉండవుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ముందుకు చదువుదాం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి అబ్రహాము యొక్క సంతతికి మా దేవుడవు నీవే, వారందులో నివసించి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు నేను ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాలలో ఉన్నావో, ఏ ఇబ్బందులలో, ఏ ఇరుకులలో ఉన్నావో, దేవుని మందిరం ఎందుకు కట్టేది? గొప్పల కొరకు కాదు, పేరు కొరకు కాదు, ప్రఖ్యాతి కొరకు కాదు, మనం ఏదో చేస్తున్నామని కాదు. మనకంటే గొప్ప మందిరాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, మనకంటే రాజులు ఉన్నారు, ఎన్నెన్నో గొప్ప గొప్ప మందిరాలు కట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు కట్టారు? వారి పేరు కొరకు కాదు. మందిరం కట్టేది ఒక బలము కొరకు కాదు, ఒకరి పేరు కొరకు కాదు, ఒకరి ప్రఖ్యాతి కొరకు కాదు, ఏదో వేయాలని కాదు. దేవుని మందిరం ఎందుకు కట్టేది అంటే, ఎంతో మంది శత్రు బలానికి భయపడి దిగులు పడుతూ ఉన్నారు. దేవుని మందిరం ఎందుకు కట్టాలి? దేవుని మందిరం అంటే ఏమిటి ఆలోచన తెలుసుకోవాలి. అసలు దేవుని మందిరం అంటే ఏంటయ్యా? దైవ బలం. చప్పట్లు కొడదాం. దైవ బలము. దేవుని మందిరం అంటే దైవ బలము. దేవుని మందిరం అంటే దైవ బలము. ఆ బలము ఎదుట ఏ బలము పని చేయలేరదు. ఒక దేవుని మందిరమును కట్టాలంటే దైవ కృప ఉండాలి. దేవుని మందిరము కట్టి అభిషక్తులైన వారితో ఏర్పాటు చేసిన తర్వాత ఆ మందిరములో దైవ బలము నిలిచి ఉంటుంది. ఆ మందిరము దైవ బలము ఎదుట లోకములో బలహీనుడు కలిగినప్పుడు, లోకములో శత్రువైన వాడు, ఒక వ్యక్తి బలహీనుడిగా ఉండి బలమైన వాడు బలహీనుడి మీదకి వచ్చినప్పుడు, ఎవరికి చెప్పుకోలేనప్పుడు, వాడి బలము చాలనప్పుడు ఎక్కడికి రావాలి అంటే దైవ బలము దగ్గరికి రావాలి. ఆ దైవ బలము ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఆలయంలో దొరుకుతుంది. దేవుని ఆలయంలో దొరుకుతుంది. ఆ దైవ బలము దగ్గరికి బలహీనుడైన యోషపాతు వచ్చాడు. బలహీనుడా, రాజైనప్పటికీ శత్రు బలం ఎక్కువైపోయింది, సమస్యలు ఎక్కువైపోయాయి. ఎట్టు వెళ్ళాలో దిక్కు తెలియని పరిస్థితిలో నా బలవంతుడైన పరాక్రమశాలి మందిరం ఒకటి ఉంది. ఆ మందిరం బలిపీఠ ప్రార్థన మందిరం అని మనమందరం వచ్చినట్లుగా ఆ రోజున యెహోవా మందిరంలోనికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఎవరికి బాధలు చెప్పుకోవాలో మాకు తెలియనప్పుడు నీ బలం ఎదుట మేము వచ్చేది ప్రభా, నీ మందిరంలోనికి కదా వచ్చేది ప్రభా అని మందిరం ఎదుట, నీ మందిరం ఎదుట నిలవబడి మా శ్రమలో మీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షిస్తావనే కదా ఈ మందిరం కట్టింది. హల్లెలూయా. ఎందుకంటే మేము మందిరం ఇంత కష్టపడి, ఇంత బాధలు పడి, ఇన్ని సమస్యల చేత, ఇన్ని ఇబ్బందుల చేత ఎందుకు కట్టాం మందిరం? ఎందుకు కట్టామని మందిరం? ఇన్ని సమస్యలలో, ఎన్ని ఇబ్బందులలో, ఎన్ని ఇరుకులలో ఆటుపోట్లేసి ప్రాణాలు పణముగా పెట్టి ఎందుకు కట్టాము? ఆస్తులు కోల్పోయి, సమస్తమును కోల్పోయి ఎందుకు కట్టాము మందిరము? శ్రమలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శత్రువు బలము మన జీవితాలు అణచివేసినప్పుడు,
శత్రువులు మన మీద అధికముగా తయారైనప్పుడు, నలుమూల నుంచి వచ్చినప్పుడు ఏమి చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో, ఒంటరి జీవితంలో యెహోషాపాతు నిలబడిపోయాడు. శత్రు బలం ఎక్కువ అయినా ఒంటరి వాడు యెహోషాపాతు. ఎందుకు భయపడలేదంటే దైవ బలం ఎదుట నిలబడి ఉన్నాడు. దైవ బలాన్ని తెలుసుకున్నాడు, దైవ శక్తి తెలుసుకున్నాడు. అటువంటి శక్తి ముందర ఈ లోక శక్తులు పనిచేయవు. ఈ లోకములో బలాఢ్యుడు ఎవరు లేరు. ఆ దైవ బలమైన దేవుని మందిరంలో నేను నివాసము చేయాలనుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి తన మనసును ఎక్కడ నిలిపాడంటే దేవుని వైపు నిలిపెట్టాడు. హల్లెలూయా. ఉపవాసం ఉన్నావు. నీ కుటుంబంలో బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అధికమైన భారాల చేత కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా? ఈ రోజున నీ మనసు ఉపవాసంతో ఉన్న నీ జీవితంలో నీ మనసు ఎవరి మీద ఉండాలంటే దేవుని వైపున అనుకోవాలా. దేవుని మందిరం ఉన్న నీవు నీ మనసులో చెడు ఆలోచన ఉండకూడదు, నీ మనసులో దురాలోచన ఉండకూడదు, నీ మందిరం నీ మనసులో ఎటువంటి ఆలోచన ఉండకూడదు. కారణం ఏంటి? మోసపోకండి. దేవుడు వెక్కిరించబడడు. ఏది విత్తుతున్నావో అదే కోసుకుంటాం. హల్లెలూయా. ఏది విత్తుతున్నావో అదే పంట కోసుకుంటాం. ఉపవాసంలో ఉన్న నీవు ఏది విత్తుతూ ఉన్నావు? నీ మనసు దేవునిలో ఉన్న మనసులో విత్తుతూ ఉన్నావా? దేవుని మందిరంలోకి వచ్చి ఏది విత్తుతున్నావు అదే కోసుకుంటావు, అదే పంట కోసుకుంటావు. దైవ బలం ఎదుట విత్తుతున్నావు నువ్వు. నీ మనస్సు ఏముండాలంటే నీ మనస్సులో కలంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ముడత ఉండకూడదు, ఏ బలహీనతలు ఉండకూడదు. మొదటిగా నీ మనస్సు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని వైపును మొట్టమొదటిగా నిలుపుదవుగాక. అర్థం చేసుకో. నా మనస్సు నీ మందిరములో నీపైన అనుకోవాలి ప్రభువా. నా మనస్సు నీ వైపు ఉండాలి. నా మనస్సు నీ వైపు ఉండాలి. నా మనస్సు నీ వైపు ఉండాలి. దేవుని మనస్సు, నీ మనస్సు దేవుని వైపు నిలిపి దేవుని సన్నిధిలో నీ శ్రమలు ఆయనకు మొరపెట్టిన ఎడల. అందుకే కదా ఈ మందిరం కట్టించింది అన్నాడు. ఎందుకు కట్టాడు మందిరం? శ్రమలో ఉన్నవారు మందిరంలోనికి రానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కట్టాము ఈ మందిరం? మనమే కాదు, మన కోరిక కాదు. ఎవరు బాధల్లో, ఎవరి కష్టంలో, ఎవరి శ్రమల్లో ఉండి దేవుని మందిరంలో పరిచర్య చేస్తే నా శ్రమ తీరుతుంది. దేవుని మందిరంలో నేను వెళ్ళి ఉపవాసం ఉంటే నా ప్రభు నన్ను చూస్తాడు. దేవుని మందిరంలో నేను కన్నీళ్లు గారిస్తే నా ప్రభు నన్ను చూస్తాడు. దేవుని మందిరంలో చాపలెత్తితే నా ప్రభు నన్ను కష్టాన్ని తెరుస్తాడు. దేవుని మందిరంలో ఇదిగోని భోజనాలు పెడితే నా ప్రభు నన్ను చూస్తాడు. దేవుని మందిరంలో నా శ్రమలు ఎంతున్నా దేవుని మందిరానికి నేను వెళితే నా కష్టాన్ని నా ప్రభు చూస్తాడని ఎంతోమంది మందిరానికి రాగలట గల కారణం ఎందుకు కట్టామంటే శ్రమలో ఉన్న వారికి మందిరం కట్టాము. హల్లెలూయా. కష్టాలలో ఉన్న వారికి మందిరాన్ని కట్టాము. మనకు కాదు. మనకు కష్టం ఉంది, మనం మందిరంలో ఉన్నాం. మనకు బాధ ఉంది, మనకు మందిరంలో ఉన్నాం. అలాగే కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొన్న వారు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కష్టాలు విడుదల చేసేకే మందిరమే దైవ బలం. మందిరం అంటేనే దైవ బలము. దైవ బలము ఎవడికి దైవ బలము? బలము లేని వాడికి దైవ బలము, బలమున్న వాడికి కాదు. నేను దీనుడు నన్నవాడికి బలము, తగ్గించుకానికి బలము, తల వంచిన వాడికి బలము, నీ మనసు దేవుని మీద నిలుపుకున్న వాడికి బలము, ప్రభు సన్నిధిలో ఒదిగిన వాడికి బలము, ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉన్న వాడికి బలము. కనుక నీ బలము ఎదుట నీ బలమునకు దైవ బలము తోడై శత్రు బలాన్ని ఏ విధంగా అణచివేయాలో ప్రభు చిత్తములో రేపటి తెలుసుకుందాం. ప్రభు అయిన దేవుని పిల్లలారా, ఈ దినమందు దేవుని బలం ఎదుటికి వచ్చావు. నీ మనసు శత్రు బలానికి భయపడకుండా నీ మనసు దేవుని వైపు నిలిపి ఉపవాస ప్రార్థనలు కనిపెట్టినట్లయితే ప్రభు మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.